గూడూరు ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా మంజూరైన పింఛన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 2000 నుంచి విడతల వారీగా 3000 వరకు పెన్షన్లు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక పెన్షన్ను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కొంచెం ఒక్క అడుగు అనుకో. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చాడో 2000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ ని 3000 వరకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి ఆ మాటకు కట్టుబడి మొట్టమొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2250 రూపాయలు చేస్తూ పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2500కు పెంచారు. పోయిన నెల వరకు డిసెంబర్ వరకు 2750 రూపాయలు ఇచ్చాడు. ఈరోజు జనవరి నుంచి 3000 రూపాయల పెన్షన్ కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈరోజు పేదవాడికి అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి సందర్భం అని చెప్పి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఈరోజు అమలు చేస్తూ ఈరోజు ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో వైఎస్ఆర్ ఆసరా మహిళలకు సంబంధించి ఏప్రిల్ 11, 2019 నాడు ఎన్నికలు జరిగితే ఏప్రిల్ 11, 2019 నాటికి ఎంతమంది అయితే బకాయిలు ఉన్నారో అవి 4 విడతల్లో తిరిగి చెల్లించేస్తానని చెప్పి ఇప్పటికి 3 విడతలు చెల్లించి రేపు జనవరి 23వ తేదీన 4వ విడత చెల్లించి అక్క చెల్లెమ్మలకి సంఘబంధాల సభ్యులకి ఇచ్చినటువంటి మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకుంటున్నాడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు జన్మభూమి కమిటీలు లేవు. తెలుగుదేశం పార్టీలో లాగా జన్మభూమి కమిటీ సభ్యులు లేరు. మీకు సంబంధించి ఉన్నదల్లా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ, ఆ సచివాలయ వ్యవస్థలో అనుసంధానంగా పనిచేసేటువంటి ఉద్యోగులతో పాటు పనిచేసేటువంటి వాలంటీర్లు వీళ్ళు నేరుగా మీ దగ్గరికి రావడం, మీకు సంబంధించి పెన్షన్కి అర్హత ఉంటే వృద్ధుడు కావచ్చు, వితంతువు కావచ్చు, చేనేత కార్మికుడు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, దివ్యాంగుడు కావచ్చు, ఎవరైతే పెన్షన్కి అర్హత కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని పెన్షన్కి ఎంపిక చేసి ప్రతిపాదించడం, వెంటనే సంవత్సరానికి 2 సార్లు వాళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళకి పెన్షన్లు మంజూరు కావడం, నేరుగా పెన్షన్ పేదవాడి ఇంటికి తీసుకొచ్చి చేతిలో పెట్టడం అనేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి జన్మభూమి కమిటీల చుట్టూ మరొక చుట్టూ మీరు తిరగాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు పేదవాడి ఇంటికి ప్రతి నెల 1వ తేదీ కల్లా టెన్షన్ గా తలుపు తట్టి ఎప్పుడు నిద్రలేస్తారా అని చెప్పి ఎదురు చూసి మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి 27,687 కోట్లు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 55 నెలల్లో ఇచ్చినటువంటి 83,526 కోట్లు ఎక్కడ అనేటువంటిది ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అంశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ జిల్లాకు సంబంధించి 3,19,952 మందికి నెల తిరిగేటప్పటికి 96 కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 40,732 కుటుంబాలకి నెల తిరిగేటప్పటికి 12,25,00,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. ఒక్క తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి 7,712 కుటుంబాలకి నెల తిరిగేటప్పటికి 2,32,00,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావాలని కలలు కంటున్నాడు. ఆ అబ్బాయి చెప్పాడు, నెలకి 3 పిల్లలుంటే 15,000 లెక్కన 90,000 రూపాయలు వేసేస్తాను అన్నాడు అకౌంట్ లో. 3కి 15,000 అంటే 45,000 వస్తాయి. 90,000 ఎట్టు వస్తాయో నాకు తెలియదు ఆ లెక్కలు. అంటే ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే లెక్క వేసుకుంటాడు ఎంత ఇవ్వగలమనేటువంటి. అసలు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా ఎగ్గొట్టాల ఓట్ల కోసం ఏదో చెప్పాలనుకునేవాడు 3 పిల్లలకి నెలకి 15,000 లెక్కన 90,000 వేసేస్తానంటే పాపం ఎవరన్నా నమ్మి ఓట్లు లేకపోతారా అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన. ఆ తర్వాత ఎలాగో మోసం చేయొచ్చు కదా అనేటువంటి కుట్ర.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలు ఇచ్చాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మేర అమలు చేశాడు, 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఎంత మేర అమలయ్యాయి అనేటువంటి ప్రతి ఒక్కరు చూసుకుంటే మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్లిన తర్వాత చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలన్నా వేలు ఫ్యాన్ వైపుకు లాగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు 2 నెలల వరకు ఈ రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ పెట్టి నేను 2000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2000 పెన్షన్ అన్నాడు, కాబట్టి అందరూ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారేమో, దానివల్ల నేను అధికారాన్ని కోల్పోతానేమో, కాబట్టి ఆ 2000 రూపాయలు నేను చేస్తే ఆ ఓట్లు నాకేస్తే మరలా నేనే అధికారంలోకి వస్తానని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి 2000 రూపాయల పెన్షన్ పెంచాడు. అంటే చంద్రబాబు నాయుడు 2000 రూపాయల పెన్షన్ పెంచాడు అంటే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నాం, లేదా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకునే కాదు, కేవలం ఓట్ల కోసం ఆ రోజు 2000 రూపాయలు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు నేను 2000 రూపాయలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు 1 రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు. కాబట్టి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు చేశాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినందువల్ల చేశాడు. కాబట్టి ఆ 2000 రూపాయలు ఇప్పించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు 1000 రూపాయల పెన్షన్ ఇస్తా, దివ్యాంగుడైతే 1500 రూపాయల పెన్షన్ ఇస్తాను అన్నాడు. ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు, గెలిపించారు. గెలిచిన తర్వాత నేను 80% దాటితే 1500 రూపాయలు ఇస్తానన్నాడు. మామూలు దివ్యాంగులకి నేను 1500 ఇవ్వను, 80% పైన అంగవైకల్యం ఉంటే నేను 1500 ఇస్తానన్నాడు. ఎన్నికలకు ముందు 2014 ముందు చంద్రబాబు ఆ మాట చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఏ విధంగా దివ్యాంగులను మోసం చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. పోనీ 80% ఇచ్చాడానంటే వైద్యాధికారులు పిలిపించి వాళ్ళతో ఆదేశాలు ఏమిచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 80% మీరు వేయడానికి లేదు, 80% వేశారంటే మీ ఉద్యోగాలు పోతాయి, కాబట్టి 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలంటే 80% కన్నా తక్కువ ఉండాలి, కాబట్టి 80% దాటి వేయడానికి వీలు లేదంటే నేనేదో అప్పుడు అంతకుముందు రచ్చబండ పల్లనిద్ర కార్యక్రమంలో గ్రామాలు తిరిగితే పాపం ఒక దివ్యాంగురాలు పాక్కుంటూ వచ్చింది, నడవలే. అయ్యా నాకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, 1500 చెప్పారు అని అంటే నీ దగ్గర ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకురామ్మా అంటే ఆ బిడ్డ సదరం సర్టిఫికేట్ తీసుకొచ్చింది. 79% వేశారు అధికారులు. ఫోన్ చేసి అడిగితే అధికారులు చెప్పినటువంటి మాట, మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 79% మించి అంటే 80% వేయడానికి లేదు అని చెప్పారు, కాబట్టి విధిలేని పరిస్థితుల్లో మనసు ఒప్పుకోకపోయినా 79% వేసి ఇస్తున్నాము అని చెప్పినటువంటి నేపథ్యం. చివరికి జిల్లా కలెక్టర్ చెప్పినా సరే పెన్షన్ ఇవ్వం, జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెడితేనే పెన్షన్ ఇస్తాం అన్నటువంటి భీష్మించుకున్నటువంటి పరిస్థితి. అటువంటి ప్రభుత్వం, అటువంటి పరిపాలన లేకుండా ఎవరి దగ్గరికి మీరు వెళ్లాల్సినటువంటి పని లేకుండా ఒకరి దగ్గరికి వెళ్లి చేయి చాచి దేహి అని చెప్పి నాకు ఇవ్వండి అని చెప్పి యాచించాల్సినటువంటి పని లేకుండా నేరుగా అర్హత కలిగితే ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా కాదా ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పంచాయతీ పరిధిలో స్థానిక పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అందరి సమక్షంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపనలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేశాం, సైడ్ డ్రైన్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేశాం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని ఈరోజు ప్రారంభించాం. దాంతోపాటు ముత్యాలతోపు పాలెంలో 50 లక్షల రూపాయలతో జల్ జీవన్ మిషన్ గ్రాంట్ కింద నిర్మిస్తున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకసారి ఈ కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు పంచాయతీరాజ్ రోడ్డు ద్వారా కానీ, పిఈయు ద్వారా ఇచ్చినటువంటి గ్రామానికి వచ్చేటువంటి రోడ్లు కానీ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఇచ్చినటువంటి మంచినీటి వసతితో పాటు సైడ్ డ్రైన్లు కానీ, అదేవిధంగా వివిధ గ్రాంట్లు నాడు నేడు కావచ్చు, జీజీఎంపీ నుంచి కావచ్చు, నుడా నుంచి కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి కావచ్చు, సిఎస్ఆర్ నుంచి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ ఒక్క గ్రామ పంచాయతీకే 40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ విభాగంలోనే రోడ్లకు ఎన్నడూ లేనటువంటి విధంగా 11,25,00,00,000 రూపాయలతో ఈ ఒక్క గ్రామ పంచాయతీలో రోడ్లు నిర్మించాం.
అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి 10,50,00,000 రూపాయలతో అనేక రకాలైనటువంటి డ్రైన్లు, త్రాగునీటి వసతి కల్పించడం జరిగింది. అంటే ఈరోజు అనేక సందర్భాల్లో నేను చెప్పినట్టుగా సర్వేపల్లి నియోజకవర్గానికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలామంది శాసనసభ్యులు పనిచేశారు. ఆ శాసనసభ్యుల హయాంలో ఎంత మేర అభివృద్ధి జరిగిందో లెక్క చూస్తే అందరి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కన్నా, అందరి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల కన్నా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు అండగా నిలవడం, ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, కోడూరు గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 60,78,00,000 రూపాయల నిధులు ఈరోజు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అమ్మఒడిస్తున్నాం. వైఎస్ఆర్ చేయుతి కింద ఈరోజు రేపు ఫిబ్రవరి నుంచి 75,000 రూపాయలు చివరి విడత పూర్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ ఆసరా కింద ఏప్రిల్ 11 ఎన్నికల నాటికి ఏదైతే ఎంతమంది అయితే బకాయిలు ఉన్నారో సంఘబంధానికి సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళకి 4 విడతల్లో తిరిగి చెల్లించేస్తామన్నాం. 3 విడతలు ఇప్పటికే పూర్తి చేసి రేపు జనవరి 23వ తేదీ నుంచి 4వ విడత వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటువంటి పరిస్థితి. అమ్మఒడి, దానితో పాటు ఈరోజు వాహన మిత్ర కింద 10,000, రజకుల నాయ బ్రాహ్మణుల టైలర్లకు సంబంధించినటువంటి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, దాంతోపాటు జగనన్న చేదోడు, జగనన్న తోడు, అనేక రకాలైనటువంటి కాపు నేస్తం, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఈరోజు ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాల్సింది ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈరోజు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నటువంటి సంక్షేమం. చాలా మంది ఎన్నికలకు ముందు చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. 2014కు ముందు చంద్రబాబు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు, అధికారంలోకి వచ్చాడు, వాటిని విస్మరించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మరలా అధికారంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేయవచ్చు. మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు ఈరోజు నేను మహిళా శక్తి, మహాశక్తి అని చెప్పి ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా రకరకాలైనటువంటి, నేను అడిగేది, రైతులకు రుణమాఫీ అన్నావు, మోసం చేసావు రైతుల్ని. మహిళల రుణమాఫీ అన్నావు, మోసం చేసావు మహిళల్ని. ఇంటికొక ఉద్యోగం అన్నావు, యువతను మోసం చేసావు. నిరుద్యోగ భృతి ఇస్తానో, నిరుద్యోగులను మోసం చేశావు. అన్ని వర్గాలకు సంబంధించి నేను బ్రహ్మాండంగా చేస్తానని దాదాపుగా 600 పైచీలకు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు ఏ ఒక్కటి కూడా సమగ్రంగా నిలబెట్టుకోలేకపోయాడు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి 2019 ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను నిలబెట్టి వాటిని ప్రజలకు అందించి ఈరోజు మరలా ప్రజల ఆశీస్సుల కోసం ధైర్యంగా రాగలిగేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన హామీలో జరిగినటువంటి అభివృద్ధిని గురించి చెప్పుకోలేకపోతున్నాడు, ఆయన చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పుకోలేకపోతున్నాడు. మమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, మా మీద బురద చల్లడం, ఏదో ఒక విధంగా ఆరోపణలు చేయడం తప్ప ఎక్కడా కూడా ఆయన హామీలో జరిగినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే ఇదిగో నేను ఈ హయాంలో నా అభివృద్ధి చేశానని చెప్పి చెప్పుకున్న దానికి ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో జరగలేదు. కూడా పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేస్తాం. కాబట్టి సోమిరెడ్డి మొన్న వర్షం వచ్చింది, ఎక్కడ కనిపించలేదు. ఏదన్నా వస్తే పాపం వరదలో కొట్టుకుపోతాం అనుకున్నాడో లేదా గాలిలో ఎగిరిపోతాను అనుకున్నాడో తెలియదు, కానీ కనిపించకుండా అయిపోయిన తర్వాత మాత్రం తోటపల్లి గూడూరు మండల కార్యాలయానికి కొంగల్గురిని పంపించి అంత కాదు ఎంత ఇవ్వండి అన్నాడు. నీ హామీలో ఎంత ఇచ్చావో చెప్పాయి అంటే నా దగ్గర చాలా ఎత్తుకుని ఇచ్చినాను నేనని చెప్పాడు. ఆ జీవోలు చూపిస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదైనా ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కడికి, ముఖ్యంగా పేదవాడి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. పేదవాడికి అన్ని విధాలు అండగా నిలుస్తున్నాం. అందులో భాగంగా కోట్లాది రూపాయలతో ఈరోజు గ్రామాలకు అభివృద్ధి పనులు చేసి గతంలో ఏ శాసనసభ్యుడు చేయనటువంటి విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామనేటువంటిది గర్వంగా చెప్పగలిగామంటేనే ఈ ప్రభుత్వంలో అన్ని రకాల ఈరోజు బహుశా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా లేనటువంటి విధంగా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా ఈరోజు సిమెంట్ రోడ్లు వేయగలిగాం, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోగలిగాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మిగిలిపోయినటువంటి పనులు, ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా సమగ్రంగా అమలయ్యేంత వరకు, అందించేంత వరకు కృషి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.